క్రియేటర్స్ నార్మల్‌గా ఫోన్ ఉపయోగించి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను క్లియర్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకునే ముందు మీకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మన వీడియోకి ఇప్పుడు మనం ఒక మనిషి ఉన్నాడనుకోండి. మనిషికి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో లేకపోతే హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ 2 లేకపోతే మనిషి ఇంపాసిబుల్ కదా బతకడం. సో, ఇక్కడ కూడా వీడియోకి ఒక ప్రాపర్ వీడియో మీరు అప్‌లోడ్ చేసిన వీడియోకి ఆడియో అనేది అంతే లైఫ్ అనమాట. ఆడియోని మీరు చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే మీరు ఆడియోని కూడా రికార్డ్ చేసుకుంటారా? లేదంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారనేది చాయిస్ మీదే. కానీ నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది కుకింగ్ ఛానల్స్ అవ్వచ్చు, లేకపోతే చాలా కంటెంట్ ఛానల్స్ ఉంటాయి. నాలాగా మాట్లాడుతున్న ఛానల్స్ కాకుండా ఏదో ఒకటి చూపిస్తూ కంటెంట్ ఛానల్స్ ఉంటాయి కదా! వాటికి డైరెక్ట్‌గా మాట్లాడడం కన్నా కూడా ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్సెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, వాయిస్ ఓవర్ అనేది చాలా చాలా హెల్ప్‌ఫుల్. జనరల్‌గా చాలామంది ఏం చేస్తారంటే వీడియోలో ఏదైనా చెప్పాలనుకుంటే దానికి యాక్టింగ్ చేసేసి ఇట్లా ఏదో ఒకటి చూపించాలి, రివ్యూ చేయాలి, ప్రొడక్ట్ చూపించేసి దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారు. అది బెస్ట్ టెక్నిక్ అనమాట. లక్షల్లోని, మిలియన్స్‌లోని వ్యూస్ వచ్చే వాళ్ళు యూజ్ చేసి పర్ఫెక్ట్ టెక్నిక్ అది. దాన్ని వీడియో, ఆడియో లేయరింగ్ అంటారు. ఆఫ్‌కోర్స్ టెక్నికల్ డీటెయిల్స్ మీకు అంత డీటెయిల్‌గా చెప్పాలని నేను అనుకోవట్లేదు. సెపరేట్ వీడియో, సెపరేట్ ఆడియో చేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, అందుకే నేను వాయిస్ ఓవర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను వైటీ క్రియేట్ అప్లికేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పా కదా! యూట్యూబ్ వాళ్ళు ఇస్తున్న వైటీ క్రియేట్ అప్లికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ షేరింగ్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. వైటీ క్రియేట్ అప్లికేషన్ యూజ్ చేసి వాయిస్ ఓవర్ ఎలా రికార్డ్ చేయాలి, నాయిస్ ఎలా రిమూవ్ చేయాలి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి సౌండ్ ఎలా తగ్గించాలి, సౌండ్ ఎలా పెంచాలి, అవన్నీ కూడా డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాము. చిన్న వీడియోనే ఉంటుంది. క్లియర్‌గా చూడండి. వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్‌గా ఇవ్వడానికి స్టెప్ బై స్టెప్ అనమాట. సో, ఏమీ రాని వాళ్ళైనా సరే అసలెప్పుడు టెక్నికల్ డీటెయిల్స్ తెలియని వాళ్ళైనా సరే ఇది యూజ్ చేసి ఈజీగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వగలుగుతారు. సో, డైరెక్ట్‌గా మనం వైటీ క్రియేట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాము. మీకు వైటీ క్రియేట్ అప్లికేషన్ తెలియకపోతే వైటీ క్రియేట్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. సింపుల్‌గా ఓకే. అదంతా అవసరం లేదు. వాయిస్ ఓవర్ కోసమే అనుకుంటే నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ ఫాలో అయినా సరిపోతుంది. మొత్తం ఆ వీడియో చూడకపోయినా సరే. సో, వైటీ క్రియేట్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. క్రియేట్ ప్రాజెక్ట్. మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చినా, ఏం చేయాల్సి వచ్చినా ఒక వీడియో ఎడిట్ చేయాలంటే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే వీడియో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించి ఫుటేజ్ అంతా మీరు ఇందులోకి తెచ్చుకోవాలన్నమాట. సో, నేనైతే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక టాపిక్ గురించి వీడియో అనుకుంటున్నాను. సో, ఆ టాపిక్ గురించి నేను వీడియో చేస్తాను. సో, ఇక్కడ నా దగ్గర ఒక 3 వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఆ 3 వీడియో క్లిప్స్‌ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి టైమ్ లైన్‌లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయన్నమాట. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదో రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ ఉన్న తర్వాత పర్టిక్యులర్ వీడియో నా ఫేస్ ఏదో కనిపిస్తుంది. నేను ఏదో చేస్తున్నాను అన్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత ఫోన్‌లో ఏదో చూపిస్తున్నానన్నమాట. సో, నేను దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో, దీనికి ఆల్రెడీ ఏదో ఒక ఆడియో ఉండే ఉంటది. నేను ప్లే చేస్తే మీకు అర్థమయ్యే ఉంటది. ప్లే చేస్తా చూడండి. సో, మీకు వినిపిస్తుంది కదా! అండ్ వీడియో కూడా కనిపిస్తుంది. సో, ప్లే చేస్తూ ఉంటే నేను అక్కడ జస్ట్ వీడియో తీసా అంతే. దానికి వాయిస్ ఓవర్ ఇద్దామన్న ఉద్దేశంతోటే నేను మాట్లాడలేదనమాట. సో, ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు ఇక్కడున్న ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఆల్రెడీ వీడియోలో ఉన్న ఆడియో ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి మనం. అది ఉంచితే గనక దానిపైన మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా వేస్ట్ అనమాట. సో, ఫస్ట్ పాయింట్ మీరు ఎప్పుడు కూడా అదే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఏదో ఒక వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న వేరియస్ ఆప్షన్స్‌లో వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. వాల్యూమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాల్యూమ్‌ని 0 చేసేయండి. తగ్గించేయండి టోటల్‌గా. వాల్యూమ్ 0 చేసిన తర్వాత అప్లై టు ఆల్ అని కొట్టండి. ప్రతిదానికి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా క్లిప్స్ ఉండొచ్చు కొంతమంది దగ్గర. సో, అప్లై టు ఆల్ అని కొట్టేస్తే వాల్యూమ్ అప్లై టు ఆల్ క్లిప్స్ అంటే అన్ని క్లిప్స్‌కి కూడా వాల్యూమ్ అప్లై అయిపోయింది. అంటే మనం తగ్గించింది ఏదైతే ఉందో అది అన్నిటికి కూడా తగ్గించేసిందనమాట. సో, ఇప్పుడు మనం ప్లే చేస్తే వాయిస్ అయితే ఏం రాదు. నేను ఫస్ట్ ప్లే చేస్తా చూడండి. వాయిస్ అయితే మీకు అక్కడ ఏమీ రావట్లేదనమాట. సో, అన్నిట్లికి కూడా అలాగే ఉంటుంది. సెకండ్ క్లిప్ కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. యెస్. సో, ఈ క్లిప్‌లో నేను కొంచెం డైరెక్ట్ కెమెరాలోకి చూస్తున్నట్టు ఉంది కాబట్టి ఆ పార్ట్ నేను కొద్దిగా కట్ చేసేస్తాను. అది వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి బట్ మీకు చూపించాలని చెప్పి అది కట్ చేసేసాను. సో, ఓవరాల్‌గా నాకు 40 సెకండ్స్ ఆ టైమ్ ఫ్రేమ్ అయితే వచ్చిందనమాట. 40 సెకండ్స్ వీడియో అయితే రాబోతుంది. బట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నాకు ఆ వీడియో లెంత్ సరిపోవచ్చు, తగ్గచ్చు లేదా పెరగచ్చు. మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనమాట. సో, దాని సంగతి మనం చూద్దాము. వాయిస్ ఓవర్ యాడ్ చేసిన తర్వాత చూద్దాం. సో, వాయిస్ ఓవర్ యాడ్ చేయడానికి మీరేం చేస్తారంటే జస్ట్ బ్లాక్ స్పేస్‌లో క్లిక్ చేయండి. ఇక్కడ వాయిస్ ఓవర్ అని కనిపిస్తుంది చూడండి సింపుల్‌గా. ఇక్కడ కనిపిస్తున్న వాయిస్ ఓవర్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ. జస్ట్ వాయిస్ ఓవర్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్మిషన్స్ అడిగితే గనక వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పేసేయండి. సో, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే డైరెక్ట్‌గా ఈ
కెమెరాలోకి ఈ ఫోన్‌లోకి నేను డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ మైక్ అనేది నేను రికార్డ్ చేస్తున్న దానికి కనెక్ట్ ఉంది కాబట్టి మీరు పట్టించుకోకండి. ఈ మైక్‌లో నేను చెయ్యట్లేదు. జస్ట్ డైరెక్ట్‌గా ఈ ఫోన్‌లోకి అయితే మాట్లాడుతున్నాను అనమాట. దీనికి కనెక్షన్ కూడా ఏం లేదు. సో, డైరెక్ట్‌గా మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేద్దాము. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. సో, నేను రాసుకున్నా క్లియర్‌గా. నా స్క్రిప్ట్ ఏంటనేది నేను రాసుకున్నాను ఈ పర్టిక్యులర్ వీడియోకి. ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి దానికి కొంచెం ప్రిపేర్డ్‌గానే ఉన్నా అనమాట. సో, ఆ వాయిస్ ఓవర్ అనేది నేను చదువుతున్నాను వినండి. ఫస్ట్ ఎప్పుడైనా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మీరు కంఫర్టబుల్‌గా ఒక ప్లేస్‌లో కూర్చొని, ఇప్పటివరకు నేను మాట్లాడుతున్నా కాబట్టి నాకు బ్రీత్ అనేది కొంచెం అంటే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటదనమాట. సో, కొంచెం రిలాక్స్ అయ్యి మీరు ఎప్పుడైనా సరే వాటర్ ఉంటే వాటర్ తాగండి. కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ వస్తదనమాట. ఊరికే హడావిడిగా చేసేయడం వల్ల మీకు యూజ్ ఉండదు. ఎంత కష్టపడాల్సినా మీరు ఈ ఎడిటింగ్ చేస్తున్నప్పుడే కష్టపడాలి. తర్వాత అప్‌లోడ్ చేసేసిన తర్వాత మీరేమి ఎడిటింగ్ కూడా చేయలేరనమాట. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని చేర్పులు చేద్దామంటే కష్టం కదా! సో, ముందే చాలా నీట్‌గా డిసైడ్ చేసుకొని, ముందే నీట్‌గా ప్లాన్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి మీరు కూడా. సో, కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టుకోవాలనమాట. మైక్ ఎప్పుడు కూడా ఫోన్‌కి కింద ఉంటుంది. పైన ఇక్కడ ఇలా ఉండదు. సో, ఇలా పెట్టుకొని చెప్పకండి. డైరెక్ట్‌గా ఇలా పెట్టుకొని చెప్పండి. చాలామంది తెలిసే ఉంటది. బట్ అందరికి తెలియాలని చెప్తున్నాననమాట. సో, వాయిస్ ఓవర్‌లోకి వెళ్దాము డైరెక్ట్‌గా. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఆలోచిస్తారు. కానీ కంటెంట్ క్రియేటర్ మాత్రం ఎక్కడ ఉన్నా పని మైండ్‌లోనే ఉంటదనమాట. ఇక్కడ కూడా చూడండి ఫుడొచ్చేలోపు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. జనం అనుకుంటారు వైటీ అంటే జస్ట్ కెమెరా ఆన్ చేసి మాట్లాడడమే అని. కానీ ఆ వీడియో వెనకాల షూటింగ్, ఎడిటింగ్, థంబ్‌నెయిల్స్, అప్‌లోడ్, కామెంట్స్ చాలా పని ఉంటుంది. అయినా సరే మన పని ఇష్టమైతే మనం ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తూనే ఉంటాము. మీరు కూడా కంటెంట్ క్రియేటర్ అయితే నేను కూడా కంటెంట్ క్రియేటర్‌నే అని ఈ వీడియోకి కామెంట్ చేయండి. మన క్రియేటర్ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూద్దాము. సో, నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 30 సెకండ్స్ వరకు వచ్చిందనమాట. 30 సెకండ్స్ వరకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ కూడా మనం చేసుకోవాలి. 40 సెకండ్స్ వీడియోకి 30 సెకండ్ వాయిస్ ఓవర్ సరిపోదు కదా! సో, దానికి మీరు సంబంధించిన వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలన్నమాట. దాన్ని కొద్దిగా స్పీడ్ చేయడం అవ్వచ్చు, అవసరం లేని క్లిప్స్ తీసేయడం అవ్వచ్చు అలా. నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీరు చూడండి. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఆలోచిస్తారు. కానీ కంటెంట్ క్రియేటర్ మాత్రం ఎక్కడ ఉన్నా పని మైండ్‌లోనే ఉంటదనమాట. ఇక్కడ కూడా చూడండి ఫుడొచ్చేలోపు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. జనం అనుకుంటారు వైటీ అంటే జస్ట్ కెమెరా ఆన్ చేసి మాట్లాడడమే అని. కానీ ఆ వీడియో వెనకాల షూటింగ్, ఎడిటింగ్, థంబ్‌నెయిల్స్, అప్‌లోడ్, కామెంట్స్ చాలా పని ఉంటుంది. అయినా సరే మన పని ఇష్టమైతే మనం ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తూనే ఉంటాము. మీరు కూడా కంటెంట్ క్రియేటర్ అయితే నేను కూడా కంటెంట్ క్రియేటర్‌నే అని ఈ వీడియోకి కామెంట్ చేయండి. మన క్రియేటర్ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో, అది మన పర్టిక్యులర్ వాయిస్ ఓవర్ అనమాట. కింద మీరు డన్ అని క్లిక్ చేసేయండి. వాయిస్ ఓవర్ అయితే అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఇంకా కొన్ని మనం చేంజెస్ అయితే దీనికి చేయాలి. ఆ చేంజెస్ కూడా మనం దీని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, వాయిస్ ఓవర్ ఇచ్చేసారు మీరు డైరెక్ట్‌గా ఇలా అప్‌లోడ్ కూడా చేసేయొచ్చు. నీట్‌గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని రూమ్‌లో ఇప్పుడైతే నైట్ టైమ్ కాబట్టి పెద్ద కార్లు అవేమీ పెద్ద వెళ్ళట్లేదు కాబట్టి సౌండ్ కూడా పెద్దగా డిస్టర్బెన్స్ లేదు. బయట జనాలు గాని, ఏవో వర్క్ జరుగుతున్న శబ్దాలు గాని అవేమి లేవనమాట. సో, ఇలాంటప్పుడు మనం రికార్డ్ చేసుకుంటే ప్రాపర్‌గా వాయిస్ ఓవర్ అయితే వస్తదనమాట. సో, ప్లెజెంట్‌గా ఉండేలా చూడండి. అండ్ రీసౌండ్ ఉండకూడదు. రీసౌండ్ ఎప్పుడు ఉంటదంటే రూము బాగా ఖాళీగా ఉందనుకోండి అప్పుడు రీసౌండ్ వస్తదనమాట. సో, దాని బదులు మీరేం చేస్తారంటే మొత్తం చుట్టూరా ఏవో ఒక క్లాత్సో లేకపోతే మెటీరియల్లో ఏదో ఒక మెటీరియల్ ఉంటే గనక అప్పుడు మీకు రీసౌండ్ రాదు. మీకు రీసౌండ్ రాకుండా ఇంకా చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కబోర్డ్స్ ఉంటాయి కదా! మొత్తం బట్టలున్న కబోర్డ్స్ ఉంటాయి కదా! దాని లోపలికి వెళ్లి మీరు మాట్లాడితే దాని లోపలికి వెళ్లి మీరు వాయిస్ ఓవర్ ఇస్తే రీసౌండ్ రాదనమాట. ఎందుకంటే బట్టలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఆడియోని. అలా కాకుండా మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ సర్ఫేసెస్ కబోర్డ్‌లు చాలా పాలిష్డ్‌గా, నీట్‌గా అద్దాలవి ఉన్నాయనుకోండి అప్పుడు మీకు రిఫ్లెక్షన్స్ ఎక్కువొస్తాయన్నమాట. సో, అలాంటి వాటిని మీరు కర్టెన్స్ తోటో లేకపోతే దుప్పట్లతోనో కవర్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు క్లోజ్డ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ రీసౌండ్ వస్తూ ఉందంటే దాని మీనింగు మీ రూమ్‌లో ఎక్కువ స్టఫ్ లేదని. అంటే మెటీరియల్ లేదనమాట. సో, మెటీరియల్ మీరు అక్కడక్కడ పెట్టేస్తే మ్యాట్ వేసేయడం అలాంటివి చేస్తే కింద మీకు ఈ ఎకో రావడం గానీ, ఈ రీసౌండ్ రావడం గానీ తగ్గిపోతదనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఎడిటింగ్ చేసుకుందాం. నేను దాన్ని క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ ఏ బయటో ఎక్కడో మీరు రికార్డ్ చేసుకునుంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి. నాయిస్ రిమూవ్ చేయడం ఎలా అదనమాట ఇక్కడ మనం చూసేది. సో, ఈ ఆడియో క్లిప్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియో క్లీనప్ అని ఉంది చూడండి. ఆడియో క్లీనప్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఆడియో క్లీనప్ మీద మనం క్లిక్ చేస్తే ఈ పర్టిక్యులర్ వైటీ క్రియేట్ అప్లికేషన్‌లో ఇన్‌బిల్ట్ ఫీచర్ ఇచ్చారనమాట. ఇన్‌షాట్ వాటిల్లో కూడా ఉన్నాయి. ఇది యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు. ఇది కొంచెం బెటర్‌గా పనిచేస్తుందనమాట. సో, ఇక్కడైతే మనకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. మోస్ట్‌లీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని చూద్దాం. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఇందాకడ కొంచెం హిస్ సౌండ్‌లన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఇక్కడైతే మీకు డిస్టర్బెన్స్ అవి పెద్ద లేవు కాబట్టి మీకు తేడా కూడా తెలియట్లేదు. మీకు డిస్టర్బెన్స్ ఉంటే గనుక డిస్టర్బెన్స్ తగ్గిపోతుందన్నమాట. సో, ఇలా అయితే మనకి వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు డైరెక్ట్‌గా ఇంకేమి ఎడిటింగ్ చేయొద్దు, ఎక్స్‌పోర్ట్ చేసేసుకుందాం అనుకుంటే గనుక పైనున్న
ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుందనమాట. లేదు మేము ఇంకొంచెం ప్రొఫెషనల్‌గా చేద్దాము, ఇంకా నీట్‌గా చేద్దాము, ఇంకా మంచి ఎంగేజ్‌మెంట్‌తో చేద్దాం వీడియో అని అనుకుంటే గనక ఆడియోలో కూడా మీరు కొన్ని చేంజెస్ చేయొచ్చు. ఇవి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేసుండొచ్చు. నా కొన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు నేను ఎడిటింగ్ చేస్తాను కొంచెం నీట్‌గా. నేను ఎడిటింగ్ చెయ్యనివి పెద్దగా వెళ్ళవనమాట. అంటే డైరెక్ట్‌గా మాట్లాడేస్తున్నవి పెద్దగా వెళ్ళవు. సో, ఆ ఎడిటింగ్ ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తా చూడండి. సో, ఇది వైరల్ అవ్వడానికి ఒక ఆప్షన్ అనమాట. కింద మనకి సౌండ్ బార్స్ కనిపిస్తున్నాయి కదా! మీకు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇది సౌండ్ ఎక్కడుంది, ఎక్కడ లేదు అనేది మనకు క్లియర్‌గా తెలుస్తదనమాట. సో, మీరేం చేస్తారంటే సౌండ్ ఎక్కడైతే లేదో మీరు అక్కడికి వెళ్ళిపోయి, సో, ఇక్కడైతే సౌండ్ లేదు కదా! సో, అక్కడ వరకు మీరు వెళ్ళి, అక్కడ మీరు ఆ ఆడియోని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత సెకండ్ ఆడియో ఉంది కదా! దాన్ని మీరు తీసుకొచ్చి దీనికి ఓవర్‌లాప్ చేయండి. జస్ట్ ఓవర్‌లాప్, కొంచెం ఓవర్‌లాప్ అనమాట. అప్పుడు ఏమవుతుంది మధ్యలో ఉన్న గ్యాప్స్ తగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. ఎలా ఇంట్రెస్టింగ్ వస్తదో చూడండి మీరు. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఆలోచిస్తారు. కానీ కంటెంట్ సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓవర్‌లాప్ అయిపోయి ఉంటదనమాట. మీకు తెలీదు. అదే నేను ఇక్కడ పక్క పక్కన పెట్టాననుకోండి, ఒక కొన్ని సెకండ్స్ గ్యాప్ వస్తదనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఓవర్‌లాప్ చేస్తున్నాను. కొంచెం, మరీ ఎక్కువ కాదు. జస్ట్ కొంచెం ఓవర్‌లాప్ అయితే చేస్తున్నాననమాట. మరి మనం ప్లే చేద్దాము. చూడండి. సో, మీకు అర్థమైంది కదా! ఇలా అనమాట. సో, ఓవరాల్‌గా మన వీడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఓవర్‌లాప్ అవుతూ ఉంటాయనమాట. నేను మిగతాది ఫాస్ట్‌గా కట్ చేసేసి మీకు చూపిస్తాను. సో, స్టార్టింగ్‌లోనే ఎక్స్‌ట్రా పార్ట్‌ని మనం రిమూవ్ చేసుకున్నాం గదా! రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోర్ట్ చేసేసి ఫస్ట్‌లో పార్ట్ కట్ చేసేయొచ్చు. అది ఈజీ ప్రాసెస్. లేదంటే గనక మీరు మొత్తం ఆడియో క్లిప్స్ అన్నిటిని కూడా కొంచెం ముందుకు జరుపుకోండి. అది కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఎలాగైనా చేయొచ్చు. ఎటువంటిదైనా ప్రాబ్లమ్ లేదు. ఒకసారి నేను ఫైనల్‌గా ఓవరాల్ వీడియో చూపించే ముందు మనం మొత్తానికి 27 సెకండ్స్‌కి మనం ట్రిమ్ చేయాలి కాబట్టి ఈ పర్టిక్యులర్ 10 సెకండ్స్ క్లిప్ ఉంది కదా! నేను దీన్ని కొద్దిగా స్పీడ్ పెడుతున్నాను. ఈ కొద్దిగా స్పీడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి టైమ్ డ్యూరేషన్ సేవ్ అవుతదనమాట. సో, ఇక్కడైతే కొంచెం ఫాస్ట్‌గా ఇది చేయడం జరుగుతుంది. నేనేం చేస్తున్నాననేది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ క్లిప్ కూడా ఉంది కదా! ఇదైతే 24 సెకండ్స్ ఉంది. ఓవరాల్‌గా 24 సెకండ్స్ ఉందనమాట. దాన్ని నేను కొంచెం స్పీడ్ చేస్తాను. స్పీడ్ చేసినప్పుడు ఏమవుతదంటే, మనకి ఈ వీడియో అనేది కొంచెం ఎడిటింగ్ చేసుకుంటున్నాను. జనం అనుకుంటారు వైటీ అంటే సో, 1.3 పెట్టాను. మనకి కరెక్ట్‌గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. లాస్ట్ వరకు ఉండేలా చూద్దాము. క్రియేటర్‌ని అని ఈ వీడియోకి కామెంట్ చేయండి. మన క్రియేటర్ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో, మన క్రియేటర్ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. కరెక్ట్‌గా అక్కడి వరకు సెట్ అయిందనమాట. సో, ఓవరాల్‌గా మన వీడియో అయితే ఇలా వస్తుంది. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఆలోచిస్తారు. కానీ కంటెంట్ క్రియేటర్ మాత్రం సో, మీకు క్లారిటీ వచ్చింది కదా! వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఇదనమాట. దీనికే మనం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, చిన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలనేది కూడా మనం చూద్దాము. మధ్యలో కూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనం కొంచెం మాట్లాడి కొంచెం మ్యూజిక్, కొంచెం మాట్లాడి కొంచెం మ్యూజిక్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది షార్ట్ వీడియో కాబట్టి ఒక యూట్యూబ్ షార్ట్స్‌లో ఉన్న ట్రెండింగ్ మ్యూజిక్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ సౌండ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే గనక ఇది షార్ట్స్ కాబట్టి షార్ట్స్‌లో మనకి వర్టికల్ కాబట్టి వర్టికల్‌లో మనకున్న ఇవన్నీ చూపిస్తుందనమాట. సో, మోస్ట్ రీసెంట్ పాపులర్ వీడియో ఉంది కదా! 'రాగా ఆఫ్ రివెంజ్' అని చెప్పేసి అదే నేను యూజ్ చేస్తాను. సో, నేను దాన్ని ఓకే చేస్తున్నాను. అదైతే మనకి ఇంపోర్ట్ అవుతదనమాట. ఇంపోర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే వచ్చింది. సో, నేను దాన్ని కిందకి పెట్టేస్తున్నాను. స్టార్టింగ్‌లోకి తీసుకెళ్తున్నాను. సో, దీన్ని నేను ఏం చేయబోతున్నానంటే ఇది మనం ఫస్ట్ నుంచి ప్లే చేసి చూసామనుకోండి చూడండి ఎలా చిరగ్గా ఉంటదో. మన వాయిస్ అనేది క్లియర్‌గా వినిపించదనమాట. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్‌ని మనం తగ్గించుకోవాలి. సో, ఆల్మోస్ట్ ఒక 10 ఇది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో మనం వాడుతున్నాం కాబట్టి 10, 9 అట్లా పెట్టినా సరిపోతదనమాట. లేదా ఒక 15 అలా పెట్టినా సరిపోతుంది. మీ ఆడియోకి తగినట్టుగా మీరు పెట్టుకోండి. నేను డన్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ప్లే చేసి చూద్దాం. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఆలోచిస్తారు. కానీ కంటెంట్ క్రియేటర్ మాత్రం ఎక్కడ ఉన్నా సో, మీకు ఇక్కడ 15, 18 పెడితే మనకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందనమాట. సో, నేను 10 కరెక్ట్‌గా 10 పెడతాను. 10 అయితే జనరల్‌గా నాకు సరిపోతుందనమాట. నా ఆడియో లెవెల్‌కి 10 అయితే సరిపోతుంది. సో, ఇలా నేనైతే 10 పెట్టేసాను. 10 పెట్టిన తర్వాత ఓవరాల్‌గా ప్లే చేసి చూద్దాం. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే జనం ఫుడ్ గురించి ఆలోచిస్తారు. కానీ కంటెంట్ క్రియేటర్ మాత్రం ఎక్కడ సో, ఇక్కడైతే మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు మన ఆడియో కూడా ఉందనమాట. ఇప్పుడు మన ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోని మనం ఇంక్రీజ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా! వాల్యూమ్ బటన్ తగ్గించుకోవడం అనేది. మన ఆడియో క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ వాల్యూమ్ బటన్‌ని మీరు ఎప్పుడైనా సరే 1.5 మాత్రమే పెంచండి. 150 అంటారు ఆర్ 1.50 అంటారు. 1.50 వరకు మాత్రమే పెంచండి మీరు. ఎక్కువ అంటే 200, 300 అట్లా పెట్టకండి. ఇక్కడ ఆల్మోస్ట్ 4 టైమ్స్ కూడా ఉంటది. అంతవరకు మీరు తీసుకెళ్ళకూడదనమాట. జస్ట్ 1 టైమ్ పెడితే 1.5 టైమ్స్ మాక్సిమం పెడితే సరిపోతుందనమాట. ఎందుకంటే మన దగ్గరున్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా! నాయిసెస్ గాని అవి యాంప్లిఫై అయిపోతాయి. అంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా ఎక్కువ యాంప్లిఫై అయిపోతదనమాట.
సో ఓవరాల్గా సరిగ్గా వినిపించదు. మీరు 1.5 కన్నా మించి పెడితే మాక్సిమం 1.5, 1.6 అంతకు మించి మీరు పెట్టద్దు. సో అది కూడా మీకు వాల్యూమ్ బాగానే వినిపిస్తుంది. మీరు అది పెట్టినా కూడా మీ వాల్యూమ్ వినిపించట్లేదంటే మీరు రికార్డింగ్లోనే తప్పు చేస్తున్నట్టు లెక్క. సో మీరు రికార్డింగ్ ఫస్ట్ కరెక్ట్గా చేయాలి, గట్టిగా మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోండి. అవన్నీ చేస్తే మీ వాయిస్ ఓవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ వాల్యూమ్ అనేది డన్ చేసుకొని దీన్ని మీరైతే ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలన్నమాట. సింపుల్గా ఎక్స్పోర్ట్ అంటే పైన ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఈ వీడియోస్ వితౌట్ షార్ట్స్ లైబ్రరీ ఆడియో విల్ బి ఆటోమేటిక్లీ ఇక్కడైతే మనకి ఈ వీడియో ఏదైతే ఉంటుందో 15 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అది మనకి ఇక్కడ సేవ్ అవ్వదు. మన లోకల్‌లో సేవ్ చేసుకున్నప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. బట్ అప్‌లోడ్ చేసినప్పుడు మాత్రం యూట్యూబ్‌లో వస్తుందని చెప్తున్నారన్నమాట. సో ఓకే చేసేసి మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి సింపుల్‌గా. సో ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి. మీరు ఇక్కడి నుంచే మీరు అప్‌లోడ్ కూడా చేయొచ్చనమాట. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఎలా అప్‌లోడ్ చేయాలి ఏంటి ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్‌గా. ఇది ఎక్స్‌పోర్ట్ అయిపోనివ్వండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా అప్‌లోడ్ యాస్ ఎ యూట్యూబ్ షార్ట్ అని ఉంది కదా! ఇలా మీరు అప్‌లోడ్ చేసేస్తే డైరెక్ట్‌గా ఈ వైటీ క్రియేట్‌లో మనం ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది షార్ట్స్‌లోకి వెళ్ళిపోద్దనమాట. మీరు ఛానల్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మీరు ఫస్ట్ వైటీలో మీకు మల్టిపుల్ ఛానల్స్ ఉంటే గనక. సో ఇక్కడ నేను క్రియేటర్ కష్టాలని చెప్పేసి పెడుతున్నాననమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేను కస్టమ్ థంబ్‌నెయిల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! నేను ఉన్న ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దట్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి కనిపిస్తదనమాట. ఓకే. పలానా పర్సన్ మన ఛానల్ నుంచి అని చెప్పి వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది కాబట్టి నేనున్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్యాప్షన్ కూడా యాడ్ చేస్తున్నాననమాట. సో క్రియేటర్ కష్టాలని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎట్లా ఉండాలి ఏంటని చెప్పేసి ఈ ఓరియంటేషన్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఓరియంటేషన్ నేను ఇక్కడైతే పెడుతున్నాను. దీన్ని డన్ చేస్తున్నాను. దీన్ని మనం కొంచెం అటు ఇటు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రొటేట్ కూడా చేయొచ్చు. సో సేవ్. సో ఇక్కడ మన థంబ్‌నెయిల్ కూడా అయిపోయింది. థంబ్‌నెయిల్ అయిపోయిన తర్వాత మీరు ప్రొడక్ట్స్ కావాలంటే ట్యాగ్ చేయొచ్చు. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోకి ఏంటంటే ఇది వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి దాంట్లో మైక్ గానీ ఏవి నేను ట్యాగ్ చేయడానికి లేదనమాట. మన వీడియోలో ఉన్నవే మనం ట్యాగ్ చేసుకోవాలి. రిలేటెడ్ వీడియో పెడుతున్నాను. రిలేటెడ్ వీడియో నాకు రీసెంట్‌గా వీఎన్ ఎడిటింగ్ యాప్ గురించి ఆర్ ఇన్‌షాట్ ఎడిటింగ్ యాప్ గురించి నేను ఒక వీడియో చేశా కదా! ఆ వీడియో అయితే పెడతాననమాట. సో ఆ వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో పెట్టేశాను. డిస్క్రిప్షన్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. షార్ట్స్‌కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో అప్‌లోడ్ షార్ట్. సో ఈ విధంగా మీరైతే వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకొని అదే వీడియోని డైరెక్ట్‌గా యూట్యూబ్ మ్యూజిక్‌తోనే ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి అనేది మనం డైరెక్ట్‌గా చూసాము. మళ్ళీ మన వైటీలో మనం ఎడిట్ చేస్తున్నాం అనుకోండి. వైటీ షార్ట్స్‌లో మనం క్రియేట్ చేస్తుంటే గనక అక్కడ మన ఎడిటింగ్ అనేది రాదు కదా! ఇక్కడ వైటీ క్రియేట్‌లో అయితే మీకు ఎడిటింగ్ కూడా వస్తదనమాట. ఎడిటింగ్ వస్తుంది అండ్ షార్ట్స్‌లో ఉన్న మ్యూజిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని నాకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనిపిస్తే గనక ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తదనమాట. ఖచ్చితంగా హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్‌కి రీచ్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియని వాళ్ళకి, ప్రాపర్‌గా ఎలా చేయాలో తెలియని వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో కీప్ గ్రోయింగ్, కీప్ క్రియేటింగ్ కంటెంట్. మంచి కంటెంట్ చేయండి. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. మీ వికాస్ తెలుగు టెక్.